హాయ్ అండి, ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకుందామండి. ఒక్కసారి ఇలా చేశారంటే ఇంక బయట నుంచి అస్సలు తెచ్చుకోరు. రెసిపీ చెప్పేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చేయండి. ముందుగా ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను అయితే చిన్న మంటతోనే అలా నెమ్మదిగా వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, మాడిపోతాయి. మధ్య మధ్యలో కలుపుతూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలా వేపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలా వేపుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోవాలండి. ఇందులోనే కొంచెం జీడిపప్పు అయితే వేసుకొని బాగా వేపుకోవాలి. జీడిపప్పు అయితే వేగిపోయిందండి. జీడిపప్పు కూడా పక్కకి తీసుకోవాలి. చికెన్ మ్యాగ్నేటింగ్ కోసం అయితే కారం, సాల్ట్, పెరుగు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. చికెన్ నీట్గా సాల్ట్, నిమ్మరసం వేసుకొని నీట్గా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. నిమ్మకాయ సాల్ట్ వేయటం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇందులోకి సాల్ట్ వేసుకోవాలండి, కారం కూడా వేసుకోవాలి, గరం మసాలా కూడా వేసుకోవాలి. మీకు కనిపించట్లేదని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. పెరుగు కూడా వేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే. కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే చికెన్ అంత బాగా మసాలాలు పడతాయి. చికెన్ మొత్తానికి మసాలాలన్నీ బాగా పట్టించి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేపుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ అయితే వేసుకోవాలి, బాగుంటుంది ఫ్లేవర్. ఇందులోనే వేపు పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా చికెన్కి బాగా పట్టేలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. బిర్యానీ కోసం అయితే ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకొని ముందుగానే 1 గంట నానబెట్టి పెట్టుకోవాలండి. బాస్మతి రైస్ అయితే బిర్యానీకి బాగుంటుంది, మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. చికెన్ కోసం అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం చికెన్ ఎందులో ఉడికించుకుంటున్నామో అందులోనే బిర్యానీ కూడా చేసుకుంటాం. ఆయిల్ హీట్ ఎక్కకైతే ఇందులో ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి గరిటెతో మొత్తం. మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చికెన్ అయితే కలుపుతూ ఉండాలి. చికెన్లోంచి ఇలా వాటర్ బయటకు వస్తాయి, వచ్చేటప్పుడే దీన్ని గరిటెతో కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉడికించుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇంకో 10 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని నీళ్ళు ఎసరైతే పెట్టుకోవాలి. రైస్ కోసం అయితే కొంచెం సాజీరా, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా తీసుకోవాలి. ఎసరు మరగేటప్పుడే ఇందులో మొత్తం మసాలా సామాన్లన్నీ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక చెక్క నిమ్మకాయ కూడా పిండుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ మెత్తగా అవ్వకుండా ఉంటుంది. మధ్య మధ్యలో చికెన్ అయితే ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చికెన్ అయితే 50% ఉడికిపోయింది. ఎసరు అయితే మరిగిపోయింది. ఎసరు మరిగేటప్పుడు ఇందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ అయితే మనకి 70% ఉడికితే సరిపోతుందండి. చికెన్ అయితే ఉడికిపోయిందండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి.
రైస్ అయితే 70% ఉడికిపోయిందండి. ఈ రైస్ని వాటర్లోంచి తీసుకొని చికెన్లో అయితే ఒక లేయర్లా వేసుకోవాలండి. మొత్తం స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి మొత్తం చికెన్ మీద. సగం రైస్ వేసిన తర్వాత అయితే ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. వేసుకొని ఇందులోకి ముందుకైతే గ్రేవీ తీసుకున్నానండి, ఆ గ్రేవీని కూడా వేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేస్తూనే. మిగతా రైస్ని కూడా ఇలాగే వాటర్లోంచి అయితే తీసుకొని ఇంకొక లేయర్లో అయితే వేసుకోవాలి. పైనుంచి ఇలా మొత్తం వేసుకోవాలి. రైస్ మొత్తం ఇలా వేసుకున్నాక మిగతా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా పైనుంచి వేసుకోవాలి. పైనుంచి గ్రేవీని కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఎలా అయితే వేసుకున్నామో పై లేయర్లో కూడా అలాగే వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ముందుగా వేపు పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని గిన్నెకైతే చుట్టూ ఇలా పిండి పెట్టుకొని దానిపైన అయితే మూత పెట్టుకోవాలండి. ఆవిరిపోకుండా ఉంటుంది. ఆవిరిపోకుండా ఉంటే దమ్లో బాగా ఉడుకుతుందండి. లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే దమ్ పెట్టేసుకోవాలి. దమ్ అయితే డైరెక్ట్గా పెట్టకూడదండి. స్టవ్ మీద ఇలాంటి కళాయి పెట్టుకొని దాని మీద అయితే ఈ గిన్నెను పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే బిర్యానీ అయితే అయిపోయిందండి. అంతేనండి, చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.